167వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టిన ఓల్వో బస్సు. మక్తల్ మండలం బొద్దలకుంట గ్రామ స్టేజ్ వద్ద తెల్లవారుజామున 167వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఓల్వో బస్సు ఢీకొనడం వల్ల అందులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిన విధానాన్ని పరిశీలించి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఓల్వో బస్సు కర్ణాటకలోని శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తుండగా మక్తల్ మండలం బొందలకుంట గ్రామ స్టేజ్ దగ్గర లారీ రిపేరు నిమిత్తం ఆగి ఉన్నందున హైవే పెట్రోలింగ్ పోలీసులు లారీని గమనించి అక్కడ కోన్స్ అడ్డుగా ఏర్పాటు చేయడం జరిగిందని, బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యం వల్ల మరియు వర్షం పడినందున రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించి ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్, డంబుల్ ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు వేయించడం జరుగుతుందని మరియు పోలీస్ శాఖ తరపున బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయినా అనుకోకుండా అక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఉదయం అర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో మక్తల్ ఏరియా జక్లేర్ గ్రామం సమీపంలో హైవే పైన ఒక ట్రక్ ఆగనే ఉంది. టెక్నికల్ ఇష్యూ వల్ల వెనకాల నుంచి ఒక శివమోగా నుంచి వచ్చిన బస్సు హైదరాబాద్ వెళ్ళటం ఆ బస్ వెనకాల నుంచి దూకిన క్రమంలో 4 ప్యాసింజర్స్ ప్లస్ 1 డ్రైవర్ వాళ్ళకి ఫ్రాక్చర్ అయినాయి. డ్రైవర్ అనే ఆయనకి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. మిగిలిన 5 మెంబర్స్కి బ్యాక్ పెయిన్ లాగా అట్లా ఇంజరీస్ అయినాయి. మొత్తం అయితే 15 మెంబర్స్ ప్లస్ 15-16 మెంబర్స్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయింది. గ్రూప్కి లెగ్ ఫ్రాక్చర్ అయినాయి. అంటే ఈ ప్రమాదం మెయిన్ కారణం ఏంటంటే ఈ ట్రక్ అనేది మెయిన్ రోడ్ పైన ఆగడం. మన వాళ్ళు చూసేసరికి వెనకాల కోన్ కూడా పెట్టారు. అయినా కూడా ఈ బస్ అనేది కొంచెం ఓవర్ స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గిన వల్ల యాక్సిడెంట్ జరిగినాయి. అయితే ఆ టైంలో కొంచెం వర్షం వల్ల కూడా డ్రైవర్ సరిగ్గా ఎర్లీ మార్నింగ్ అంతా డిజినెస్ ఉండవచ్చు. దానివల్ల ఆ అలర్ట్నెస్ లేక ఇది జరిగినాయి. ఈ క్రమంలో మనం ఈ నారాయణపేట్ మరికల్ నుంచి కృష్ణా వరకు ఈ హైవే పైన NH 167 పైన గత 2-3 రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా మనకి యాక్సిడెంట్ ఆపే విధంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోడ్ పైనే మరికల్ లిమిట్ PC కుంట, అట్లాగే దండు, ఇంకా మాగ్నూర్ అన్ని చోట మనం NH ఆర్గనైజేషన్ ద్వారా చాలా వరకు రంబల్ స్ట్రిప్స్, తర్వాత కాషన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే పోలీస్ తరఫు నుండి కూడా బ్యారికేడ్స్ అవన్నీ పట్టడం జరిగింది. సో దట్ ఈ క్రమంలో కొన్ని తగ్గినాయి, యాక్సిడెంట్స్ తగ్గినాయి. అయినా కూడా 1-2 బికాజ్ ఆఫ్ డ్రైవర్స్ ఫాల్ట్ అండ్ కొన్ని స్ట్రక్చరల్ ఫాల్ట్ కూడా అది కూడా మనం రోడ్ సేఫ్టీ మీటింగ్లో కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో విశ్లేషణ చేస్తూ ఉన్నాము. దానిపైన చర్యలు తీసుకుంటూ ఉంటున్నాము. మన ప్రయత్నం ఏంటంటే రాత్రి ఇది హైవే పెట్రోలింగ్ ప్లస్ వెహికల్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ కూడా పెట్రోల్ కార్ ద్వారా ఈ హైవే పైన ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ చేయడం, వాళ్ళని షోల్డర్ లైన్ తర్వాత పార్క్ చేయడం అనేది అవేర్నెస్ చేస్తూ ఉంటాము. దెన్ విత్ బేసిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మన హైవే పెట్రోలింగ్ కూడా అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఈ మరికల్ నుంచి కృష్ణా వరకు తిప్పుతూనే ఉంటారు. ఎక్కడైనా ఏమైనా ఇట్లా వెహికల్ ఆగినప్పుడు వాళ్ళు షోల్డర్ లైన్ తర్వాత షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా ఎప్పుడైనా ఉంటుంది. ఈ ట్రక్ అనేది అసలు టెక్నికల్ వల్ల అసలు ఇంజన్ స్టార్ట్ అవ్వలే కాబట్టి వాళ్ళు మూవ్ చేయలే. వెనకాల కోన్ పెట్టారు, బట్ కోన్ పెట్టినా కూడా అది బికాజ్ ఆఫ్ హై స్పీడ్ ట్రక్ ఈ బస్ వచ్చేసి వెనకాల నుంచి దూకింది. సో అందరు ఇంజూర్డ్ని ఇప్పుడు ఎవరు క్రిటికల్ లేవు. ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏరియా హాస్పిటల్ మక్తల్ ఇంకొంతమందికి రాయచూర్ షిఫ్ట్ చేసి ప్రత్యేకమైన మెడికల్ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది.
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.